హెల్త్ కార్డ్స్ మనం ఇచ్చేది అది 100% చేస్తాం. లైక్ ఉండే రికార్డును బట్టి ఇంకా కొరలు ఉన్నాయి. ఆ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తే మైక్రోన్యూట్రియంట్స్ మనం గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ఇచ్చాం. దానివల్ల ఆ సాయిల్ ఇది పెరిగద్దు అనమాట. రెండోది ఏంటంటే ఒకటి ఇప్పుడు సీఎం గారు కూడా మంత్రి గారు ఆయన పిలిపిస్తున్నాడు. ఈ హార్టికల్చర్ మనం ఇప్పుడు పొదలకూరు, ఉదయగిరి ఇటు పోతే కొన్ని గ్రామాలు నిమ్మ తోటలు లేకపోతే మామిడి తోటలు, పండ్ల తోటలు, కూరగాయలు వేసుకున్న వాళ్ళకి ఎకరాకి 3 lakhs 4 lakhs మిగిలే సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఏమైపోయిందంటే నీళ్ళు ఉన్నాయని చెప్పేసి వరి సాగు చేసేయటం, ఎకరాకి మ్యాక్సిమం 30,000, 35,000, 40,000 మిగిలేది కష్టమే, వదిలేస్తాం. అటు కాకుండా మోడల్గా హార్టికల్చర్ ఎవరుండరు హార్టికల్చర్ ఆఫీసర్ అక్కడక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఈ డెల్టా ఏరియాస్లో ఇబ్బంది లేనివి అంటే వచ్చి తడిచిపోకుండా పక్క పొలాల వల్ల అటువంటి విలేజెస్ చూసి నారా తీయటం, వరి కత్తుకోయటం, ఉడ్లెమ్మేయటం దీనికి అలవాటు పడిపోయినారు. నేను చూసేది ఏంటంటే డెల్టా ఏరియా కంటే నాన్ డెల్టా ఏరియాలో సేద్యం చేసేవాళ్ళు రైతులే ఆర్థికంగా బాగుండారని క్లియర్గా తెలుస్తుంది. ఆ వైపు కూడా మనం సెలెక్టివ్ విలేజ్, మండలానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసేయాలి కలెక్టర్ గారు. ఆ వైపు వీళ్ళు వర్క్ చేయాలి, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. లాస్ట్ 2 years నుంచి అయితే నట్టర్ 40 కారు డెవలప్ చేస్తున్నారు. ఏరియాలో కొన్ని విలేజెస్ మీద మోడల్గా తీసుకొని హార్టికల్చర్ కింద క్రాప్ కన్వర్షన్ పెట్టించాలంట. ఆ ప్రయత్నం ఏదైనా చేస్తే కదా ఈ సైడ్ అంతా కంప్లీట్ వరి సాగు మీదనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు విశ్వ సముద్రం వచ్చింది, వాళ్ళకి దాదాపు 1000 ఎకరాల పైన ఆ మొక్కజొన్న విత్తనాలు అయితే కావాలంటారు వాళ్ళ ఫ్యాక్టరీకి. ఆ చుట్టుపక్కల ఉండే పొలాల్లో కూడా ఎవరు మనవాళ్ళు వచ్చి హార్టికల్చర్ వాళ్ళు వచ్చి ప్రయత్నం చేయకుండా నేను కూడిపోతే దాదాపు 500 ఎకరాలు ఎస్సీ స్పీడ్ ఉంటే దాన్ని ఆ క్రాప్ వాళ్ళకి అవసరమైన పెట్టమని చెప్పాను. మొక్కజొన్న పెట్టేటట్టు వాళ్ళు ఇంచుమించు లీజుకి ఇచ్చినా 30,000-40,000 రూపాయలు ఇస్తుంది వీడు పెట్టుకోండి. అటువంటివన్నీ ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత మీద ఉంది. మొత్తం వరి సేద్యం కింద రైతులు పెద్దగా లాభపడటం లేదనేది అందరికీ తెలిసిన విషయం. ఈ డెల్టాలో ఎలా ఉంది అంటే డెల్టాలో ప్యాడీ నుంచి మార్కెట్ అంతా ఈజీ కాదు. ఫస్ట్ ఏం చేశారంటే సార్ ప్యాడీతో సహా కోకోనట్ బండ్స్లో కోకోనట్ పెట్టడం మొదలుపెట్టారు, అది ఒకటి. రెండోది కావాలి ఏరియాలో పువ్వులో కొంత గ్రౌండ్ నట్ కూడా వెళ్ళిపోయారు సార్. గ్రౌండ్ నట్ వాళ్ళకి హార్వెస్టింగ్ మెషిన్ అవసరం ఉంది, అది కూడా లోకల్ లోన్స్ ద్వారా ఎల్డిఎం ద్వారా లోన్స్ ఇప్పిస్తున్నారు సార్. ఇక మీ ఏరియాలో ఎస్పెషల్లీ సర్వేపల్లి అండ్ ఇటువైపు మేస్ పొటెన్షియల్ ఉంది రవిదంతి. సో అది ఆటోమేటిక్ మార్కెట్, అంటే మార్కెట్ లేకపోతే వాళ్ళు రేపు మళ్ళీ మా దగ్గరికి వస్తారు. ఈ 2 కంపెనీస్ ప్లస్ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా ఒక ఎథనాల్ ప్లాంట్కి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఇంకోటి వస్తున్నాయి. సో ఈ 4 ఎథనాల్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్న మొత్తం మేజ్ వాళ్ళే కన్జ్యూమ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ 1 year 2 yearsలో మేజ్ మీద ఎక్కువ ఫోకస్